హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ 23 నుంచి అయితే జేఈ అడ్వాన్స్ దరఖాస్తుల సేకరణ రిజిస్ట్రేషను దాని డేట్స్ అయితే వచ్చేసి షెడ్యూల్ అయితే ఐఐటి రూర్కీ వాళ్ళు షెడ్యూల్ విడుదల చేసేది. మరి కంప్లీట్ డీటెయిల్ చూస్తే ఏప్రిల్ 23 నుంచి జేఈ అడ్వాన్స్ దరఖాస్తుల స్వీకరణ వచ్చే ఏడాది మే 17 జరగనున్న జేఈ అడ్వాన్స్ 26కి ఏప్రిల్ 23 దరఖాస్తు స్వీకరణ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమవుతుంది. దేశంలో మనకి 23 ప్రతిష్టాత్మక ఐఐటీలో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశానికి అడ్వాన్స్డ్ పరీక్షను మే 17 జరుపుతామని ఈ నెల 5వ తేదీన ప్రకటించిన ఐఐటి రూర్కి సోమవారం పూర్తి షెడ్యూల్ అయితే విడుదల చేసింది. కంప్లీట్ షెడ్యూల్ ఇచ్చేసారు. ఇక జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఇచ్చేసారమ్మ. జేఈలో కనీస స్కోర్ను సాధించిన 2.5 లక్షల మందిని 2,50,000 మందిని ఫిల్టర్ చేసి వీళ్ళు ఏం చేస్తారు, జేఈ అడ్వాన్స్కు పంపుతారు. ఇదైతే పూర్తి షెడ్యూల్. మే 6వ తారీఖు నుంచి అయితే మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 6 నుంచి మే 2 వరకు స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 20 వీళ్ళకి విదేశీయులకు ఫారెన్స్కి అయితే ఏప్రిల్ 6వ తారీఖు నుంచి. అదేవిధంగా మన వాళ్ళకి ఇదంతా మనకు సంబంధం లేదు. ఇది ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వరకు మెయిన్లో అర్హత సాధించిన, అంటే మనకి ఎప్పుడు డేట్స్ వచ్చేస్తాయి ఇది ఏప్రిల్ 22 కల్లా డేట్స్ వచ్చేస్తాయి. ఏప్రిల్ 20వ తారీఖు కల్లా మరి జేఈ సెషన్ 2కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఏప్రిల్ 20వ తారీఖు కల్లా మీకు జేఈ సెషన్ 2కి సంబంధించిన ఏప్రిల్ సెషన్ 2కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేస్తాయి. మెయిన్స్లో అర్హత సాధించిన వారికి రిజిస్ట్రేషన్ గడువు అనమాట. తర్వాత మే 11 నుంచి 17 వరకు ఆల్ టికెట్లు అయితే ఇచ్చేస్తారు. మే 17వ తేదీన ఎగ్జామ్ పెడతారు. పేపర్ 1 మార్నింగ్ పేపర్ 1 పెడతారు, ఈవినింగ్ పేపర్ 2. పేపర్ 1 ఎప్పుడు పెడతారు? ఇది 9 to 12 పెడతారు. ఇదేమో 2:30 to 5:30 పెడతారు. 3 hours మే 21న రెస్పాన్స్ షీట్ ఇస్తారు. మే 25న ప్రాథమికకి, మే 25-26 తేదీన ప్రాథమిక అభ్యంతరాలు అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళకి ఏమేమి. జూన్ 1వ తారీఖు 10 గంటలకి, జూన్ 1వ తారీఖు 10 గంటలకి తుదికి ర్యాంకులు కూడా ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. జూన్ 2వ తేదీ నుంచి జోసా వచ్చేస్తుందమ్మా. జూన్ 1వ తేదీన అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడవుతున్నందున ఆ మరుసటి 2వ తేదీ నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థలకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ రాయాల్సి ఉంటుంది. అందుకు జూన్ 4వ తేదీన ఆ పరీక్ష నిర్వహిస్తారు. వాటి ఫలితాలు జూన్ 7న సాయంత్రం 5 గంటలకు విడుదల తీస్తారు బీఆర్క్ రిజల్ట్. ఇది స్టూడెంట్స్, మరి జోసా జూన్ 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. జూన్ 1కి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. మన దగ్గర జేఈ అడ్వాన్స్కి సంబంధించిన కంప్లీట్ రిజల్ట్స్ కూడా జూన్ 1కి వచ్చేస్తాయి. జూన్ 2న అయితే మీకు ఇక అందరికీ దబిడి స్టార్ట్ అవుతుంది. ఎన్ఐటీలు, ఐఐటీలు. దానికి కావాల్సింది నేను తర్వాత మెంటర్షిప్ తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు వాళ్ళకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికి కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా డేటా కూడా నా దగ్గర ఉండే ఐఐటి, ఎన్ఐటి డేటా మీ ర్యాంక్కి ఏ ఎన్ఐటి వస్తుంది, ఏ ఐఐటి వస్తుంది, ఎక్కడ IIIT ఖచ్చితమైన సమాచారం అయితే మన దగ్గర ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మెంటర్షిప్ నేను ఫిబ్రవరి 15వ తారీఖున నేను ఎవరైనా మెంటర్షిప్ ప్రోగ్రాంలో అప్పటి నుంచి నేను జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్.